ఈరోజు లక్ష్మీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాల నుంచి 9వ మహాపాదయాత్ర శుభ సందర్భంగా మరి గతంలో మాదిరిగా కూడా ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటే ఒక విధమైనటువంటి వాతావరణం భక్తుడి ఆధారంగా శ్రావణ మాసంలో కార్యక్రమం నిర్వహించడం ఇది ఆరోగ్యకరమైనటువంటి యాత్ర అని చెప్పేసి చూస్తున్నాము. ఇటువంటి యాత్ర నిర్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఇటువంటి కార్యక్రమం ఎంతో విజయవంతం చేయాలని చెప్పేసి వాటిని కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి ప్రతి సంవత్సరం శ్రావణ మాసం సందర్భంగా నిర్మల్ పట్టణం నుండి ప్రసిద్ధిగాంచినటువంటి కదిలి పాపహరేశ్వర స్వామి దేవాలయం వరకు నిర్వహించేటువంటి పాదయాత్ర కార్యక్రమాన్ని లక్కడి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నిర్వహిస్తున్నటువంటి పాదయాత్రకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పెద్ద ఎత్తున దిగ్విజయం చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి చింతన భక్తి మార్గంతో ప్రజలను ఒక సన్మార్గంలో నడిపించడమే కాకుండా శాంతిని నెలకొల్పుతూ వైరుధ్యాన్ని రూపుమాపుతూ సోదర భావాన్ని పెంపొందిస్తూ అందరం కూడా కలిసిమెలిసి జీవించాలి, హిందువుల ఐక్యతను చాటి చెప్పే విధంగా ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి అంతేకాకుండా పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో చివరి సోమవారం నాడు చేసినటువంటి పాదయాత్ర అనేక మోక్షాలకు తావునిస్తుందని, ఈ పాదయాత్ర ద్వారా ఒక ఆధ్యాత్మిక చింతననే కాకుండా సైన్స్ ప్రకారంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా దూరమైపోయి మనకున్నటువంటి అనారోగ్యం ఉన్నటువంటి సమస్యలు దూరమైపోయి ఆరోగ్యవంతులమైనటువంటి వ్యక్తులుగా మనం తయారు కావడం, అదేవిధంగా మనలో ఉన్నటువంటి చెడు గుణాలను పోగొట్టుకొని ఒక మంచి అలవాట్లకు దారి తీసేటువంటి విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం నిర్వహించినటువంటి కార్యక్రమానికి మేము అందరం కూడా ప్రజెంట్గా తరలి రావడం సంతోషకరం. పిలువగానే పలికే దైవం ఆ సాయినాథుడు. ఆ సాయినాథుడు అనుగ్రహం వలన ఈరోజు ఆ భగవంతుడు భక్తులను ఎలాంటి కష్టాలు లేకుండా మరి ఆ భక్తులే మమ్మల్ని ఎప్పుడా అని మాకు గుర్తు చేయడం, మరి తిరుమలలో ఉన్న నాయకులు కూడా ప్రోత్సహిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ గదర్ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్న వారికి ప్రోత్సహిస్తూ మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం విదేశాలలో ఎలాంటి భూకంపాలు వస్తున్నాయి. మరి అదే మన ఇండియాలో మనం ఆ భగవంతుని ఎప్పుడు నిరంతరం
ఉదయం లేవగానే జ్యోతి వెలిగించి ఆ భగవంతుడు మన ఇంటికి రప్పించుకోవడం. ఎందుకంటే మనం ఎంత భగవంతుణ్ణి పూజిస్తే జపం నామ స్మరణ చేస్తా ఉంటే ఆ భగవంతుడు స్వయంగా మన ఇంటికి వస్తాడు. అలాంటిది ఈరోజు మనం అందరం పూజించడం వల్ల ఈరోజు మన దేశం సుస్థిరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అందరికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇస్తూ మరి ఈరోజు మన అందరినీ సుఖంగా చూడాలని, మరి పాడి పంటలు కూడా సమృద్ధిగా పండాలని, మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మహిళలు వచ్చారంటే మరి ఈరోజు మహిళల వల్లనే ఆధ్యాత్మిక భావన పెంపొందించి మరి ఈరోజు ఎందరో చెడు వ్యసనాలకు అలవాటై వారు తల్లిదండ్రులకు దూరమై ఎందరో చూపిస్తున్న ఈ సమయంలో మరి మనం అందరం అలాంటిది నిర్మూలించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి ఈ పాదయాత్రలో పాల్గొన్న అందరికీ ఆ సాయిబాబా శివుడి అనుగ్రహం వలన ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుతూ సాయిరాం సాయిరాం.